ఎందుకని అంటే ఈ కలియుగంలో రాను రాను దైవభక్తి అనేది ఎందుకు తగ్గిపోతుంది? ప్రతిఫలాపేక్ష లేకుండా ఉన్న భక్తి తగ్గిపోయింది, పూర్తిగా తగ్గిపోయింది. ఆ నిమిష విరిగి పడిపోయిన ప్రదేశాన్ని నైమిషారణ్యం అన్నాడు. అదే కలియుగంలో ఉండేటప్పటికీ జ్ఞాన్యాం దేవీ భగవతి సా బలాదాకృష్య మోహాయ మహామాయ ప్రేక్షతి. ఆ నామస్మరణ కూడా చేయడానికి వీలు లేకుండా అట్రాక్షన్స్ పెట్టేసింది. శ్రీ విద్యా ఉపాసకులుగా ఆ దారి ఎలా మళ్ళీ? పర్పస్లెస్ యాక్షన్, రీజన్లెస్ జాయ్ ఈ శ్రీ విద్య అంటాం. ఎప్పుడూ ఎల్లప్పుడూ అన్ని వేళలా అన్ని వ్యక్తుల్లోనూ అన్ని రూపాల్లోనూ అన్ని స్థలాల్లోనూ అన్ని వస్తువుల్లోనూ నేనే ఉన్నా అని చెప్పింది అమ్మ. శివరాత్రి జాగరణ అంటారు. ఆ జాగరణ అంటే ఎప్పుడూ జాగరూకతతో ఉండాలి. గురువుని ఎంచడానికి నాకేం హక్కు ఉందండి? ప్రపంచాన్ని నేను సేవ చేస్తే, అమ్మని ప్రపంచంలో చూసుకుంటే నా సంసారాన్ని అమ్మే చూసుకుంటుంది. ఇది సత్యం. ఎందుకంటే భవిష్యత్తును ఎవరు దర్శించలేరు, దేవుళ్ళు తప్పితే అంటారు. మానవ మాత్రులకు అది సాధ్యం. అయిపోయింది. ఉల్కలు ఇలాగా రాసుకుని వెళ్తున్నాయి. చంద్రుడు, నక్షత్రాలు ఒకటే విశ్వమంతా ముఖం ముందు వెళ్ళిపోతూ, మీకు అసలు ఎక్స్ప్లెయిన్ చేయలేము. నక్షత్రం తాకుతూ వెళ్ళడం ఏమిటండి? అటువంటి అనుభవం వచ్చింది. మా గురుగారు అంటూనా కూడా భయం వేసి కళ్ళు తెచ్చారు. ఒక్కసారి వేద్దావా అనుభవం పోగొట్టుకున్నారు కదా, పూర్తి అనుభవం అన్నారు. దాత్రి టీవీలో మీ పర్సనల్ ఇంటర్వ్యూ కోసం, వ్యాపార ప్రకటనల కోసం ఈ నెంబర్కి సంప్రదించండి. గురుగారు, కార్యక్రమానికి స్వాగతం. శ్రీమాత్రే నమస్కారం. గురుగారు, మీరు ఈ మధ్య కాలంలో ప్రతి చోట గుడి ఉంది కానీ భక్తి లేదు. అలానే మంత్రాలను జపిస్తున్నాం కానీ అర్థం తెలుసుకోవట్లేదు, దాన్ని సరిగా ఆచరించటం లేదు. ఎందుకని అంటే ఈ కలియుగంలో రాను రాను దైవభక్తి అనేది ఎందుకు తగ్గిపోతుంది? దైవభక్తి తగ్గట్లేదు, కానీ ప్రతిఫలాపేక్ష లేకుండా ఉన్న భక్తి తగ్గిపోయింది, పూర్తిగా తగ్గిపోయింది. ఎందుకంటే కలి ప్రవేశించినప్పుడు ఋషులందరూ కలిసి బ్రహ్మదేవుడికి వెళ్ళి, నాయన కలి వస్తుందంటే ధర్మం ఒక్క పాదం మీద కూడా నడవదు, అటువంటి ప్రభావం లేని చోటు చూపించు అంటే బ్రహ్మదేవుడు ఒక చక్రాన్ని ఇచ్చి, మనోమయ చక్రం అంటారు, దీని నిమిష ఎక్కడ విరిగిపడిపోతుందో అక్కడ మీరు తపస్సు చేసుకోండి, అక్కడ కలి రాదు అంటాడు. ఆ నిమిష విరిగిపడిపోయిన ప్రదేశాన్ని నైమిషారణ్యం అన్నాడు. అది జరిగి కథ. అదే కలియుగంలో ఉండేటప్పటికీ జ్ఞాన్యాం దేవీ భగవతి సా బలాదాకృష్య మోహాయ మహామాయ ప్రేక్షతి. దే హ్యావ్ టు బీ ఇన్ ది స్పిరిచువల్ పాత్. ఇది తప్పితే ఇంకోటి లేదు. ఒక రకంగా చూస్తే వాళ్ళు చాలా అదృష్టవంతులు. మనల్నే పరీక్ష పెడుతుంది అమ్మవారు. మనకేం చేసింది? ఒరే నువ్వు భక్తితో ఉండాలి అని చెప్తూ ఆ భక్తితో ఉండనివ్వకుండా చేసేవన్నీ చుట్టూ పెట్టింది. ఇదిగో ఈ టీవీలు ఇవన్నీ. అందువల్లే ఒక్కొక్క యుగంలో మోక్షం పొందడానికి ఒక్కొక్క రీతి చెప్పారు. మరి ఒక యుగంలో హోమాలు చేయమన్నారు, ఒక యుగంలో పూజలు చేయమన్నారు, కలవు నామస్మరణం అన్నారు. చాలా సింపుల్. ఈ క్వశ్చన్ పేపర్ చాలా సింపుల్. ఒక్క ఆన్సర్ రాసేసి, ఒక్క ప్రశ్నకి ఆన్సర్ రాస్తే పాస్ అయిపోతాం. కానీ ఆ నామస్మరణ కూడా చేయడానికి వీలు లేకుండా అట్రాక్షన్స్ పెట్టేసింది. రాను రాను పెరిగిపోతుంది. నా చిన్నప్పుడు మొబైల్ ఫోన్ లేవు, ఇప్పుడు అది లేకుండా చిన్నపిల్లాడు కూడా లేదు. అంటే కలియుగంలో అట్రాక్షన్స్ పెరిగాయి. నెంబర్ 1. నెంబర్ 2, మా తల్లిదండ్రులు, నేను చిన్నప్పుడు చదువుకుంటుంటే మా తల్లి తండ్రి ముందే లేచి 3:30కే లేచి నన్ను చదువుకోమని చెప్పేవారు. వాళ్ళు పనులు చేసుకునేవారు. సో తల్లిదండ్రుల దగ్గర నుండి వచ్చే ఒక సంస్కృతి కానీ అది కొంచెం తగ్గిపోయింది. దానికి తోడు చాలామంది వాళ్ళ పాపులారిటీ కోసం, నేను చెప్తాను వీడియోల్లో ఏలక్కుల మాల వేస్తే మంచిదని చెప్పి, కానీ ఇది వేస్తే అది వస్తుందని నేను ఎప్పుడు చెప్పలే.
దాని వెనకాతల ఒక భావం చెప్పి ఇది ఆ వెంకన్న బాబుకి సుగంధమాల కింద భావించి చేయండి అని చెప్తాను తప్పితే ఈ వేరుంటే లక్ష్మీదేవి వచ్చేస్తుంది, అలా పెడితే ఎలా వస్తుంది చెప్పకూడదు. ఇవి చెప్పినది ఎక్కువ వేయడం వల్ల పాపం అమాయకులైన ప్రజలందరూ కూడా ఇది చేస్తే అది వస్తుంది, అది చేస్తే ఇది వస్తుంది. గుడికి వెళ్ళినా కూడా ఏదో ఒక పర్పస్ కోసం వెళ్తున్నాం. అందుకే శ్రీ విద్యలో మేము చెప్తాం, పర్పస్లెస్ యాక్షన్, రీజన్లెస్ జాయ్ ఈ శ్రీ విద్య అంటాం. కారణం లేకుండా మీరు ఆనందంగా ఉండాలి. ఏ పని చేసినా కారణంతో చేయకూడదు. జస్ట్ ఇప్పుడు ఊపిరి పీలుస్తున్నారు, మీరు కారణంతో పీలుస్తారా? జస్ట్ క్యాజువల్గా పీలుస్తారు. కారణంతో పీల్చేటప్పుడు భయంకరంగా ఉంటుంది లైఫ్, మనం అనుకుంటూ ఉంటాం. లిఫ్ట్లో ఇరుక్కుపోతే పీలుస్తాం. చేత కలియుగంలో భక్తి తగ్గలేదు, భక్తి పక్క మార్గాన్ని పట్టింది. దానికి వీళ్ళు వాళ్ళు కారణం అని చెప్పక్కర్లేదు. ఇప్పుడు మన వాళ్ళు చేయాల్సిన పని ఏమిటంటే, మీరు అర్థం తెలుసుకోకుండా అన్నారు, అర్థం కూడా అక్కర్లేదండి. భక్త కన్నప్పకి ఏమొచ్చిందని శివుడు ప్రత్యక్షమయ్యాడు చెప్పండి. నిష్కల్మష భక్తి, నా జీవితం పోయినా పర్వాలేదు, భగవంతుడే నాకు ముఖ్యం అన్న స్థితిలో ఉన్నారు. కాబట్టే గోరా కుంభ, చౌకా మేళ, సూర్దాస్, కబీర్దాస్, తులసీదాస్ వీళ్ళందరికీ విట్టళ్ళు ఇలా పట్టుకుని నిల్చుని ఏం పిలిచేవా అని అడిగాడు. మనకి అది అసలు లేదు కాబట్టి 11 సార్లు లలిత సహస్రం చదివినా కూడా ఎక్కడ చెట్టు ఆకు కూడా కదలటం లేదు. ఎందుకు అంటే ఆ తాదాత్మ్య శక్తి కొరబడింది. అది అమ్మవారి దయ వల్ల పెరుగుతుందని అనుకుంటాను. అదే తప్పితే భక్తి తగ్గలేదు. అందరూ వెళ్తున్నారు, గుళ్ళు ఉన్నాయి, కానీ ఆ ప్రతిఫలాపేక్ష అనేది తగ్గాలి. అది డామినేట్ చేస్తుంది. ఇంకోటి, అమ్మవారి అనుగ్రహం అనేది ఎంతోమందికి దక్కింది. కలియుగంలో కూడా రమణ మహర్షుల గారికి, అలాగే శంకరాచార్యుల వారికి, ఇలా కంచి పరమాచార్యుల వారికి, ఇలాంటి వారందరికీ, అలానే చందోల్లో శాస్త్రి గారికి కూడా ఒక విశేషం గురించి చెప్తూ, ఇట్లా వేరే అక్కడ ఆయన్ని కలవడానికి వెళ్ళిన వారికి, అమ్మ శాస్త్రి గారు ఉన్నారా అంటే లేడంటే నేనే అంటే అప్పుడు కానీ మీరు ఇలా కనిపించారు. ఇవన్నీ పక్కన పెడితే మన స్టూడియోలోనే మిమ్మల్ని ఫస్ట్ టైం ఇంటర్వ్యూ చేస్తూ తను కూడా ఒక్కసారిగా ఇలా అమ్మవారు కనిపించారు గురువు గారు అని చెప్పారు. ఈ అమ్మ సాక్షాత్కారం ఈ కలియుగంలో అంటే ఏ విధంగా వీరికి సాక్షాత్కరిస్తుంది, వారు చేసిన పుణ్యఫలాలు ఏంటిది, వారు చేసిన సాధన ఎలాంటిది గురువుగారు? ఎప్పుడూ ఎల్లప్పుడూ అన్ని వేళలా అన్ని వ్యక్తుల్లోనూ, అన్ని రూపాల్లోనూ, అన్ని స్థలాల్లోనూ, అన్ని వస్తువుల్లోనూ నేనే ఉన్నా అని చెప్పింది అమ్మ. ఆవిడ ప్రకటితం అవ్వదు, అక్కడ ఉంది. కానీ కొన్ని పూర్వజన్మ సుకృతం, కొన్ని కారణాల చేత వాళ్ళు కారణ జన్మలు, ఇప్పుడు శంకరాచార్యుల వారు మీరు చెప్పిన వాళ్ళు, రమణ మహర్షి, వాళ్ళ వల్ల ఇప్పుడు మనం ఉన్నాం అనుకోండి, మనం మామూలు వ్యక్తుల వల్ల సంసారం ఉద్ధరింపబడాలి. చిన్న లిమిటెడ్ పర్పస్, అది కూడా ఉద్ధరింపబడాలి అంటే ఏమిటి, బాగా డబ్బులు సంపాదించి పైకి రావాలని కాదు. సంస్కృతి, సంస్కారం ఇవన్నీ వాళ్ళలో నిలబడి ఈ చిన్న బిట్టు శాటిలైట్ టౌన్ లాగా అది పైకి రావాలి అని మనం ఆ కారణంతో పుట్టాం. ఏ కారణం లేకుండా చీమ కూడా పుట్టదు. కారణం లేనిది కార్యము జరగదు అంటాడు. అంటే మన కారణం లిమిటెడ్. కానీ రమణ మహర్షి, నడిచే దేవుడు శంకరాచార్యుల వారు, చంద్రశేఖర సరస్వతి వారు, వీళ్ళ కారణం పెద్దది. ఎందుకంటే వీళ్ళ వల్ల ప్రభావితం అవ్వాల్సిన జనుల సంఖ్య చాలా పెద్దది, కొంత లోకమే ప్రభావితం. అంచేత అలాంటి వాళ్ళకి పదే పదే, ఒకసారి అండి పదే పదే దర్శనాలు అవుతూ ఉంటాయి. అది ఎలా అయింది అంటే మనకే అవుతూ ఉంటుందండి, మీకు నాకు కూడా అవుతుంది. కానీ మన యొక్క ఎరుక అనేక విషయాల మీద ఉండడం చేత లోపల ఆవిడ కొట్టుకుంటున్న, ఒరే నేను ఇక్కడ ఉన్నానరా, చూడరా అక్కడే కనబడుతున్నానన్నా కూడా మనకి కనబడదు. సో కొన్ని సమయాల్లో, ఇప్పుడు మొన్న మీరు చెప్పారు కదా యాంకర్ గారికి, ఆ సమయంలో ఎందుకో ఆ అనుభవం రావాలి అని రాసి పెట్టింది ఆవిడ చేసిన, మీరు అన్నట్టు పూర్వజన్మ సుకృతమైన దాన్ని నిలుపుకుని ఆవిడ, అమ్మో ఇంత గొప్పదనమా, ఇంత ఉందా అని చెప్పి దాని మీద కొంచెం వర్కౌట్ చేసి సాధన పెంచుకోగలిగితే పదే పదే ఆ దర్శనాలు కలగడానికి అవకాశం ఉంటుంది.
అక్కడ మాయలో పడకూడదు. అది ఒక సూచన. అంటే నేను అన్ని చోట్ల ఉన్నాను అని అమ్మచ్చ పెట్టే సూచన అనమాట. దానికి సాధనే కాదు, 100% పూర్వజన్మ సుకృతమే. పూర్వజన్మ సుకృతం ఉంటుంది. కించిత్ పూర్వజన్మ సుకృతము, తర్వాత గురువు దొరకాలి. గురువు దొరికాక, నాకు గురువు 25 ఏళ్ళప్పుడు దొరికాడు. ఆ దొరకనంత వరకు నేను కాలేజీ కట్టేసి క్రికెట్ మ్యాచ్లు చూడడానికి వెళ్ళేవాడిని, మామూలు మనిషిని. ఒక గురువు ప్రవేశించాక ఇతర అబ్బాయి జీవితం ఇలా వెళ్ళాలి, ఇలా వెళ్తే ఇలా అవుతుంది అని చెప్తాడు. అనుభవంలోకి దాన్ని ఏదో అంటారు, సొగరవే కారణాంద విగ్రహే స్వరూప నిరూపణ హేతవే అంటారు. అంటే ఏంటి, రామాయణంలో ఉంది, భారతంలో ఉంది అని చెప్పి ఊరుకునేవాడు ప్రవచనకర్త. దాన్ని అనుభవంలోకి తెప్పించి నిరూపణ చేసేవాడు గురువు. ఆ నిరూపణ చేసిన గురువు దొరికాక పదే 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 మనకు అనుభవాలు గురుతాయి. దాంతో సందేహం లేదు. అందరూ అంటారు అప్పుడు కలిగిందండి, వాళ్ళంతా మహానుభావులు, మనం అందరూ చిన్నపిల్లాడు, మనకి దొరకదు. మరి వాళ్ళ పిల్లాడు మాత్రం, రే నువ్వు కలెక్టర్ ఎవరా అంటే, వాళ్ళందరూ కలెక్టరు, మేము ఇలాగే అత్యత్తుల మార్కులు తెచ్చుకుంటాను ఊరుకుంటాడా వీడు? వీడు పిల్లవాడు మాత్రం కలెక్టర్ అయిపోవాలి, వీడు మాత్రం ఒరే అలా ఉంది సాధన అంటే ఏదో సంథింగ్ రాంగ్ విత్ ద మెంటల్ యాటిట్యూడ్ అన్నమాట. అంచేత సాధన చేయాలి, గురువు దొరకాలి. శివరాత్రి జాగరణ అంటారు. ఆ జాగరణ అంటే ఎప్పుడూ జాగరూకతతో ఉండాలి. ఆ కాలంలో ఉన్నవాళ్ళు ఇక్కడున్నాడా, అక్కడున్నాడా, ఎక్కడున్నాడని వెతికి, ఇది భగవంతుడి ఉనికి కోసం ఈ కళ్ళు వెతికి, అంతలా ఉండకపోయినా మన జీవితంలో ఒక 10% దశాంశం అంటుంది శాస్త్రం. అంటే 24 గంటల్లో ఒక 2 గంటలు మీరు భగవంతుని గురించి ఆలోచిస్తే. ఇంకా యోగశాస్త్రం ఏమిటంటే, మీ వయసు ఎంతో నేను అడగను కానీ, సపోజ్ 34 ఏళ్ళు అనుకోండి, 34 నిమిషాలు కదలకుండా ఇలా కూర్చుంటే, మంత్రం కూడా అక్కర్లేదు, మీకు ఇటువంటి సాధన ప్రతిరోజు ట్రై చేయండి. ఒక 40 రోజులు మీరు సాధన చేస్తే తప్పకుండా మీకు ఏదో ఒక అనుభవం కలుగుతుంది. ఇది సత్యం. మీ వయస్సు ఎంతో అంత నిమిషాల పాటు మీరు మౌనంగా కదలకుండా కూర్చోవాలి. ప్లస్ రోజుకు ఒక 2 గంటలు ఏదో ఒక సాధన, శ్రీ విద్యా సాధనం, మంత్ర సాధనం, యోగ సాధనం చేస్తే తప్పకుండా అనుభవాలు కలుగుతాయి. ఈ కలియుగంలో కూడా భగవంతుడి అనుభవం కలిగి తీరుతుంది. ఇంకోటి గురుగారు, ఇప్పుడు ఉపాసకులుగా అంటే సరస్వతి ఉపాసకులు, దేవి ఉపాసకులు ఇలా చాలా ఉన్నప్పుడు, మీరు ఈ శ్రీ విద్యా ఉపాసకులుగా ఆ దారి ఎలా మళ్ళింది? అంటే ఈ ఆధ్యాత్మిక చింతన వైపు మరలినప్పుడు ఈ శ్రీ విద్యా ఉపాసకులుగా మారాలి అని ఎలా అనిపించింది, ఎందుకు అనిపించింది ప్రత్యేకించి? నేను చిన్నప్పుడు సినిమా చూశాను. ఆ సినిమాలో ఎవడో నీళ్ళల్లో పడిపోతాడు, వెంటనే ఒకడు దూకి వాడిని ఇలా పట్టుకుని రక్షిస్తాడు. భలే రక్షించాడంటే, నేను దూకలేదు, ఎవడో నన్ను తోసే, ఎవడాడు తోసిందంటాడు. అలాగే నన్ను తోసారు, నేనే ఎంచుకోలేదు. మామూలుగా ఉండేవాడినే. 25 ఏళ్ళప్పుడు మా గురువు గారు మా ఇంటికి వచ్చి, రేపై నీకు మంత్రం ఇస్తానని అలా మొదలైంది. చాలా వీడియోలో చెప్పాను నేను. గురువే వచ్చి ఏదో ఒక కారణంతో నాకు మంత్రం ఇస్తే 6 నెలలు నేను చదవకుండా మొండికేసి, నాకు ఆయన కన్నా గొప్పగా తెలుసు అని స్తోత్రాలు తెలిసిందే. మళ్ళీ 6 నెలల తర్వాత వచ్చి ఇక్కడ ఒకసారి ఇలా కొట్టి, ఒక కారణం చేతి నీకు ఇచ్చాను, నా కోసం చదవ్వా అని రిక్వెస్ట్ చేస్తే, నిజం చెప్పదు పెద్ద ఆయన మీరు జాలితో మొదలెట్టాను నా శ్రీ విద్య ఉపాసన. అలాగా నేను నెట్టబడ్డాను. ఏదో ఒక కారణం ఉంటుంది, లేకపోతే ఏమిటండి, సంస్కృతం తెలియదు, వేదం చదువుకోలేదు, ఉపనిషత్తు రాదు, మహామహా ప్రవచనకర్తలతో పోలిస్తే నేను ఎక్కడ చెప్పండి అసలు. కానీ ఒక సామ్రాజ్యం ఏర్పరిచింది. ఇక్కడ వీళ్ళు భారతదేశాన్ని పరిమితమైతే నన్ను ప్రపంచ దేశాలను దాటి ఒక 134 దేశాల్లో శిష్యులు ఉండేటట్టు చేసింది, రాష్ట్రాల దేశాల్లో శిష్యులు ఉండేటట్టు చేసింది. అంటే ఏంటి, ఏదో కారణం ఉంది. చేత ఈ విద్య చేస్తే ఇది వస్తుంది, ఈ విద్య చేస్తే అది వస్తుంది అన్న ఆలోచనే లేదు అసలు. నాకు శ్రీ విద్యలో మా గురువుగారు మంత్రం ఇచ్చాక ఓ 12 ఏళ్ల వరకు అదంటే ఏమిటో కూడా తెలియదు నిజంగా చెప్పాలంటే. మా గురువుగారు ఏం చెప్పేవారు కాదు, ఉత్తినే కూర్చునేవాళ్ళం. ఏదో అప్పుడప్పుడు ఇలాగ, ఇప్పుడు ఏదో పాడ్కాస్ట్లు అంటారు కదా, అప్పుడు పాడ్కాస్ట్లు లేవు, బ్రాడ్కాస్ట్లే అని మామూలుగా చెప్పేవాడు, వింటూ ఉండేవాడు. సగం అర్థమయ్యి సగం అర్థమయ్యేది కాదు.
గురువుతో ఉన్నాను చాలు. అంత అసలు ప్రతిఫలం అన్నది అస్సలు ఎక్స్పెక్ట్ చేయకుండా ఉండడం చేత ఒక శ్రీ విద్య బికెమ్ మై లైఫ్ స్టైల్. నేను నేర్చుకోలేదు, నా రక్తంలోకి ఎక్కించబడిందంటారు ఉద్వేగం చెప్పాలంటే, అలా అయిపోయిందండి. ప్రత్యేకించి నేను వేరు శ్రీ విద్య వేరు అన్న భావన, నేను ఇది నేర్చుకున్నాను అంటే అది వేరు నేను వేరు, ఇది నాలో ఒక భాగం అనేటువంటి స్థితికి తెచ్చినటువంటి మహానుభావుడు శ్రీ అమృతానందనాథ సరస్వతుడు మా గురువు గారు. ఈ క్రెడిట్ అంతా ఆయనకే చెందుతుంది, నేను ఎంచుకోలేదు. అలా అనుకోకుండా వచ్చిన మీకు అంటే ఈ ఆధ్యాత్మిక చింతనలో ఒక్కసారిగా అంటే మనకు తెలుస్తుంది కదా, అంటే ఒక ఏదో శక్తి వచ్చింది, నేను కరెక్ట్ ప్లేస్కి వచ్చానని ఆ అనుభూతిని ఎప్పుడు ఫీల్ అయ్యారు గురుగారు? విశాఖపట్నంలో ఒకసారి ఉన్నప్పుడు 25 ఏళ్ళప్పుడు, అంటే 27కి నాకు పెళ్ళయింది. అదైన ఒక 5 ఏళ్ళు అనుకో, రఫ్గా 2-3 ఏళ్ళు, 29 ఆ ప్రాంతాలు, 29 ఏళ్ళకు ఎప్పుడు విశాఖపట్నంలో మా గురువుగారు ఉన్నప్పుడు ఒకసారి వెళ్ళాను. అక్కడ కూర్చుని అప్పటికే నాకు ఈ సరస్వతి మంత్రం ఇచ్చారు. చెప్పానంటే అందరూ మా మంత్రం ఏమిటి అడిగారు. కొంత ఇంట్రెస్ట్ ఉంచాలని ఆ మంత్రం ఏమిటో చెప్పాలి. ఆ మంత్రమే నా జీవితాన్ని మార్చింది. సో గురువుగారు ఉన్నప్పుడు నేను ఏదో ఒక సబ్జెక్ట్ గురించి గురువుగారి ముందు మామూలుగా ప్రవచనలా చెప్తున్నాను. గురువుగారు చాలా ముచ్చటపడి ఇలా రా అన్నారు. అప్పటికి కూడా నాకు ఆ గురువు, నేను శిష్యుడు అసలు లేదండి, కాన్సెప్టే లేదు. మంచి ఆయన అని ఆ గురువు తీసుకొచ్చి తల మీద చేయి పెట్టాడు. మీరు నమ్మరు, ఆ పెట్టిన మరుక్షణం అంటే అప్పుడు మరుక్షణం అనిపించవచ్చు, ఒక 2-3 నిమిషాలు అయి ఉండొచ్చు. ఐ కుడ్ ఫీల్ బాడీ ఇలా హారిజాంటల్గా ఎక్స్పాండ్ అయిపోతుంది. ఎక్స్పాండ్ అవుతూ ఉన్నప్పుడు గోడ బద్దలవుతున్నాయి, ఈ గోడ బద్దలైపోతుంది, ఇలా వెళ్ళిపోతుంది. విశాఖపట్నం అంతా నేనే ఆక్రమించేస్తున్న భావన అలాగే వర్టికల్గా పెరిగిపోతుంది. ఇంకా ఆకాశం, అప్పుడు విమానం అంటే ఏదో చిన్న ఇనప మొక్క ఎక్కగలిగిన అర్హత నాకు ఉందని కూడా నాకు తెలియదు. ఆ ఇనప మొక్కలన్నీ కూడా వెళ్ళిపోయి గ్రహాలు, ఉల్కలు ఇవన్నీ వస్తుంటే మా గురువు గారు అబ్జర్వ్ చేసినట్టున్నారు. బాడీ అంతా ఊగిపోతుంది, కళ్ళు అదురుతున్నాయి, ఈ కళ్ళలో నీళ్లు కారుతుంది. తర్వాత చెప్పారు గురువుగారు, ఫెయింట్గా నాకు వినబడుతుంది, కళ్ళు తెరవకు. అయిపోయింది. ఉల్కలు ఇలాగా రాసుకుని వెళ్తున్నాయి, చంద్రుడు, నక్షత్రాలు, ఒకటే విశ్వమంతా ముఖం ముందు వెళ్ళిపోతూ, మీకు అసలు ఎక్స్ప్లెయిన్ చేయలేము. నక్షత్రం తాకుతూ వెళ్ళడం ఏమిటండి, అటువంటి అనుభవం వచ్చింది. మా గురుగారు అంటూనా కూడా భయం వేసి కళ్ళు తెచ్చాను. ఒక్కసారి వ్యర్థవా, అనుభవం పోగొట్టుకున్నారు కదా, పూర్తి అనుభవం అన్నారు. ఇప్పటికీ నాకు అది తప్పనిపించింది. అంతే రాసి పెట్టారు నాకు. ఆ తర్వాత కళ్ళు మూసుకుని ఏమైందో తెలీదు నాకు. అటువంటి గొప్ప అనుభవం కలిగాక ఎవరు మనిషిని వదులుకోరు. నాకు అది ఇంటో ఏమిటో తెలియదు. నేను లలితా సహస్రనామం కూడా నాకు దీక్ష ఇచ్చినటువంటి 7 ఏళ్లకి నాకు అది ఉందని నాకు తెలుసు. అంటే మీరు నమ్మచ్చు, శ్రీ విద్య అంటే నాకు ఏమీ తెలియదు. జస్ట్ గురువు రమ్మన్నాడు, వెళ్ళాను అంతే. ఈ అనుభవం వచ్చింది, ఇంతే, ఈయనే నా జీవితం అనుకున్నాను. మెల్లిగా నేను వెళ్ళిన 12 ఏళ్ళకి నాకు గణపతి మంత్రం ఇచ్చారు. ఇప్పుడు మా వాళ్ళు మాడ్యూల్ 1, మాడ్యూల్ 2 అంటే 2వ రోజు 3వ రోజు నా దీక్ష అంటారు. 12 ఏళ్ళు ఏమీ ఉండేది కాదు. ఆ ఓర్పు, ఆ సహనం అన్నీ కూడా ఉన్నాయి కనుక వచ్చింది. కానీ ఇటువంటి అనుభవం గురువు అందించాడు కాబట్టి, ఒకవేళ అందించకపోయినా కూడా ఒక మనిషిని చూడగానే జలక్ అంటారు. అందుకే పెళ్లి చేసుకుని వాళ్ళకి, యూత్కి చెప్తాను, సంబంధం చూసినప్పుడు ఏ కారణం లేకుండా మీకు అవతల వ్యక్తి నచ్చితే వెంటనే చేసుకోండి. అబ్బాయి బాగున్నాడు, స్మార్ట్గా ఉన్నాడు. రేపు స్మార్ట్నెస్ పోతే సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఉంది, రేపు స్ట్రెస్లో సెన్స్ ఆఫ్ హ్యూమర్ లేకపోతే డబ్బు ఉంది, రేపు ట్రేడింగ్లోనూ షేర్స్లో పెట్టిపోతే ఇదంతా టెంపరీయే. అప్పుడు ఏం చేస్తావు సడన్గా. కానీ చూడగానే ఒక ఝలక్ అంటారు. మీకు అరిగిందో లేదో నాకు తెలియదు. పెళ్ళయిందా మీకు? ఝలక్ వచ్చిందా మీకు? వచ్చింది, పెళ్లి చేసుకున్నాను. మీరు అన్నట్టు అదే అమ్మాయిని పెళ్లి చేసుకున్నాను. అదే చాలా ఝలక్ ఉన్నప్పుడు, ఝలక్ వెనక అది రీజన్ ఉంటుందండి. అలాగే గురువుని చూడగానే ఈ వ్యక్తి నా జీవితాన్ని
సరైన దారిలో నడుపుతాడు అన్న ఒక భావన వస్తుంది. దానికి ఆయన సంస్కృతం చదువుకున్నాడా? ఆయనకి ఏమో గురువుని ఎంచడానికి నాకేం హక్కు ఉందండి? గురువుని నేను ఎంచలేను. ఆ ఝలక్ నాకు వచ్చింది గనక నేను ఇంకో వదలలేదు. అప్పటి నుంచి అంటే చివరిగా అంటే సాధన చేయమన్నారు, ఏ విధమైన ఆశించొద్దు అని అన్నారు. ఇంకేమన్నా చెప్పారా? అంటే గురువులు అంటే దీన్ని చెయ్యను ఒక చిన్న చెప్తారు కదా గురువుగారు. అంటే మీ దగ్గర ఎవరైతే మళ్ళీ గృహోపదేశం తీసుకుంటారు, మీ దగ్గర తీసుకున్నారు కదా, మీరు చాలామందికి గృహోపదేశం ఇచ్చారు. ఏం చేయమని చెప్తారు? ఇది కామన్గా జరుగుతూనే ఉంటుంది. ఆధ్యాత్మిక పరంగా మనం చేయాల్సిన పని ఏందనే ఒక చిన్న మెసేజ్ చెయ్యాలి అని చెప్పేవాడు గురువు కాదు. కాదు. ఇది చేసి చూపిస్తే దాన్ని చూసి నేర్చుకునేవాడు శిష్యుడు. నిజంగా నా గురువు ఆయన ఎంత మంచివాడు, ఎంత గొప్పవాడంటే ఇది చెయ్యని ఎప్పుడు చెప్పడు. ఆయన్ని చూసి నేర్చుకున్న వాళ్ళు తరించారు. అది ఒక 4-5 తేలేరు. అలాగా వేల కొలది శిష్యులు నేర్చుకోవడమే. సైలెంట్ టీచర్. మౌన వ్యాఖ్య ప్రకటితం అని దక్షిణామూర్తి స్తోత్రంలో వస్తుంది. ఇలా కూర్చునేవారండి. అలా పేదలు కూర్చునేవాళ్ళం. ఏం మాట్లాడేవారు కాదు. అరగంట గంట. కానీ ఆ నిశ్శబ్దంలో అపరిమితమైన జ్ఞానం మాకు లభించింది. ఇది కదా అప్పుడు నేను నేర్చుకునేది ఏంటంటే, ఒకటి ప్రయారిటీ అమ్మ ఉండాలి జీవితంలో. నీకు అమ్మ యొక్క కరుణ పూర్తిగా పొందాలి అంటే భగవంతుడి కన్నా ప్రయారిటీ అమ్మ ఉండాలి. అది ఏమోని నీ లైఫ్లో మేజర్ పార్ట్, మోస్ట్ మేజర్ పార్ట్ ఆ భగవంతుడికే నువ్వు చేయాలి. అప్పుడు తర్వాత ఒకసారి ఇప్పుడు ట్రేడింగ్లోనైనా వెళ్ళావు, ఒక ట్రేడింగ్ చేసే డబ్బులు వస్తే ఇంకొంచెం ఉత్సాహం వస్తుంది. అలాగే నేను అమ్మని నమ్ముకున్నప్పుడు నాకు తెలియకుండానే, నేను ప్రయత్నం చేయకుండానే నా జీవితంలో నా పిల్లలు, నా భార్య, వీళ్ళని అందరూ పైకి వస్తుండే. ఇదేదో బాగుంది, ఏం పని చేయకుండా నా సంతానం పైకి వచ్చేస్తుంది. నేను ప్రపంచాన్ని నమ్ముకుంటే, ప్రపంచాన్ని నేను సేవ చేస్తే, అమ్మని ప్రపంచంలో చూసుకుంటే నా సంసారాన్ని అమ్మే చూసుకుంటుంది. ఇది సత్యం. మీ జీవితంలో జరిగింది 100% నా గురువు నేర్పించింది అది ప్రాక్టికల్గా. ఎందుకంటే ఆయన ఉన్న ఆస్తిని జాంబియాలో పనిచేస్తున్నప్పుడు, మా గురువు గారు ఏం కోటీశ్వరులు కాదు, ఏదో అబోవ్ మిడిల్ క్లాస్ అనొచ్చు, మిడిల్ క్లాస్ అని. ఆస్తిని 4 భాగాలు చేశారు. ఆయన 3 కూతుళ్ళే. ఈ రోజుల్లో చేసిన వారు ఎవరు చెప్పండి? ఆ 4వది అమ్మవారికి. ఆ 4వ భాగం పెట్టి మొదలెట్టారు. అది చూసి నేను నేర్చుకున్నా, ఓహో ఇదనమాట. నాకు 2 కూతుళ్ళు. సో నా మేజర్ టైము ఇలా స్పెండ్ చేస్తే నేను కూడా ఇంత మంచి జీవితాన్ని పొందొచ్చు, ఇంత జ్ఞానాన్ని పొందొచ్చు, అమ్మ అనుభవాన్ని పొందొచ్చు అని అప్పుడు అర్థమైంది. చేత ఇదమిద్దంగా ఇది ఇలా చెయ్యి అలా చెయ్యి అని బోధించేవాడు నా దృష్టిలో ఒక లిమిటే. కానీ ఆయన్ని చూస్తూ స్వరూప నిరూపణ హేతువే అంటే, నువ్వు నడిచి ధక్కా దేనేకే లియే గురు ఆప్కే సాత్ చెల్లే వాలా నై అంటాడు. తోస్తాడంతే. ఒకసారి వెనకాతల అంటాడు. మహాప్రస్థానం ధర్మరాజు నడుస్తుంటే ద్రౌపది వెనకాతలు వెళ్ళంటే, ఆయన నడుస్తూ ఉంటే ఆయన అడుగుల్లో నేను అడుగులు వేసుకుంటూ ఎలా నడుస్తున్నా చూసి, ఆ చూడాలంటే ఏంటి, గురు సన్నిధానంలో ఉండాలి, ఇంకేది ఆలోచించకుండా ఆయన లైఫ్ స్టైల్ చూడాలి. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. అమెరికాలో ఒక ఆవిడ పేర్లు అనవసరం, ప్రైవసీ యాక్ట్ చెప్పకూడదు, ఆవిడ చచ్చిపోయింది అనుకోండి. ఆవిడకి బ్రెయిన్ ట్యూమర్ వస్తే మాటికి చిటికి కళ్ళు కనపడవు. ఆవిడ కారులో బటన్ ఉంటుంది, అది నొక్కితే వెంటనే పక్కకి వెళ్ళిపోతుంది, పోలీసు అంబులెన్స్ వస్తుంది. 8 సార్లు సర్జరీ చేశారు. ఎప్పుడో 12 ఏళ్ల క్రితం ఆవిడ చచ్చిపోతారని చెప్పినా కూడా మెల్లిగా ఎక్స్టెండ్ అయింది. 8వ సారి సర్జరీ ఎప్పుడు ఆవిడకి భయం వేసి మా గురువుగారు ఫోన్ చేశారు. నేను అక్కడే ఉంటాను, ఎప్పుడు అక్కడే ఉండేవాళ్ళం కదా. ఫోన్ కదా, డోంట్ వరీ అమ్మా, ఐల్ ప్రే అన్న. చిన్న ఇన్సిడెంట్ ఎలా నేర్చుకున్నానని మీరు అడిగారు కదా. వెంటనే నాకు, అమ్మో ఇంత పెద్ద ఆపరేషను, ఈయన రక్షించాలంటే ఏదో మంత్రం చెప్తాడు, ఆ మంత్రం నేను చేసుకోవాలి అని మీరు నమ్మరు. ఆ రోజంతా జలగల అంటి పెట్టుకున్నానండి. ఈయన హాయిగా కంప్యూటర్ ముందు కూర్చుని ఏదో టైప్ చేసుకునేవాడు, పుస్తకం చదువుకున్నాడు. ఇక్కడ ఒక మంత్రం కానీ ఏం చెప్పలేదు. రాత్రి 9 అయింది, నేను పడుకున్నావా సుబ్బు అని, నన్ను సుబ్బు అంటారు. అప్పుడు నాకు ఇంకా ఉండబట్టలేదు. చాలా అన్యాయం గురువుగారు. ఏంటన్నా
పొద్దున మంత్రం చెప్తాను, ఏదో చెప్తాను, ఏమీ చేయలేదు కదండి, అది మోసం కదా అన్నాను. ఇప్పుడు ఇలా భుజం మీద తట్టి, నేను అన్నప్పుడే అయిపోయింది అయ్యా అదంతా. నేను ప్రత్యేకించి పూజ చేయక్కర్లేదు, ప్రత్యేకించి ప్రే చేయక్కర్లేదు. ప్రత్యేకించి చేస్తే నేను చేసేనన్న భావన వస్తుంది చూసావా, అదే తప్పు. అక్కడ జరగచ్చు, జరగకపోవచ్చు అన్నది ఉంది. నేను ఆ ఒక్క క్షణంలో అమ్మకు వదిలేశాను. నువ్వు చూసుకోవే అమ్మాయిని అన్నాను. మొన్నాడు ఫోన్ వచ్చింది, థ్యాంక్ యూ గురూజీ ఫర్ యువర్ ప్రేయర్ అన్నారు. అమ్మాయి ప్రే చేయకుండానే ఇంత మెప్పు వచ్చేసిందిరా. అంటే ఆ మాటే అది యాక్సెప్టెన్స్ ఇచ్చేసింది. అక్కడ నేర్చుకున్నాను నేను. ఆ తటిల్లతా సమరుచి షట్చక్రోపరి సంస్థిత అంటారు. నైఫేజ్ ఆ చివర నిలిపి అవేర్నెస్ని ఏ భావము లేకుండా నీదే భావన, నీవే తప్పని తప్పరం అలా వదిలేసేది కనుక అమ్మ డైరెక్ట్గా తీసుకు. ఇది ఒక లెసన్ నాకు. అంటే పలికేది నేనే కానీ పలికించేది అమ్మవారు అన్నట్టు. అలాగే సైలెంట్గా మీరు నేర్చుకున్నామే తప్పితే ఫిజిక్స్ లే కెమిస్ట్రీ లాగా మాకు చెప్పలేరు. అయితే జనరల్గా అంటూ ఉంటారు, ఓ 12 ఏళ్ళలో 14 ఏళ్ళలో ఏ అబద్ధం చెప్పకుండా నీతిగా నిజాయితీగా ఉండి ఏ మాట చెప్పినా ఇదిగో జరుగుతుంది, నీకు మంచి అంటే అది జరుగుతుంది అనే ఒక ఇంటర్ప్రిటేషన్ కూడా ఉంది. ఇది నిజానికి అంటే ఇది ఒక సాధనలో భాగం అంటారా గురుగారు? 100% భాగం. ఎందుకంటే ధర్మపరంగా ధర్మబద్ధంగా మీరు నడుచుకుని కర్మని తగ్గించుకున్నప్పుడు దానికి చాలా ఉన్నాయి, మన శాస్త్రాలు చెప్తున్నాయి. మీరు కర్మని తగ్గించుకోవాలి అంటే మాట తగ్గించుకోవాలి. ఎక్కువ మాట్లాడకూడదు, ఎక్కువ తిండి తినకూడదు, ఎక్కువ పడుకోకూడదు. అన్నీ మితంగా 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 చేస్తున్నప్పుడు ఈ బ్రెయిన్ కూడా మితంగా, అందుకే గుడిలో ప్రదక్షిణ చేసినప్పుడు కూడా మన వాళ్ళు వీసా రావాలని వెంకటేశ్వర స్వామి చూడు దడ తండ్రి కూర్చుని 1 2 3 4 అంటారు. ఫలించవచ్చు, కానీ ప్రదక్షిణ అలా కాదు. ఒక నిండు గర్భిణి ఒక గిన్నె నిండా నూనె పట్టుకొని అది తొణక్కుండా ఎంత మెల్లిగా నడుస్తుందో అంత మెల్లిగా ప్రదక్షిణ చేయము. ఎందుకు? అది శంకరాచార్య మన చంద్రశేఖర సరస్వతి వారు చెప్పింది. ఎందుకన్నారు? ఇలా మెల్లిగా నడిచినప్పుడు మైండ్ చాలా మెల్లిగా వెళ్తుంది. ఈ మెల్లిగా వెళ్ళినప్పుడు ఇతర చింతనలేవీ లేక అన్నాడు కృష్ణుడు. ఆ ఇతర చింతనలేవీ లేక ఒక సబ్లైమ్ స్టేట్లో ఉంటుంది. ఆ స్టేట్లో మీరేం చెప్తే అది జరుగుతుంది, ఎవరు చెప్పినా జరుగుతుంది. అది నిలపడం కష్టం, అది సాధన. ఆ సాధన చేయాలంటే అబద్ధం చెప్పకుండా, అబద్ధమే అసలు మాటలు తగ్గించాలి. మాటలు తగ్గించేసి అన్నీ లిమిటెడ్గా ఉండి స్వస్వరూప ధ్యానం, నిశ్శబ్ద ధ్యానం అని మేము చెప్తూ ఉంటాం మా క్లాసుల్లో. ఆ నిశ్శబ్ద ధ్యానం మీరైనా సరే, కెమెరామెన్ అయినా సరే, రోజుకి ఒక 5 నిమిషాలు ప్రాక్టీస్ చేయండి. కళ్ళు మూసుకుంటే మళ్ళీ కష్టం, మీరు ఎస్కేప్ అవుతున్నారు. ఇలా కూర్చోవాలి, ఏమి చేయకూడదు, వాళ్ళు తెలుసుకుని ఉండాలి. ఆ టైంలో ఎవడైనా వచ్చి ఈ కెమెరాని తగులుతున్నా కూడా మాట్లాడకూడదు. కష్టమేలా, ఒరే కథ కొరా, నేను మెడిటేషన్ ఇస్తున్నాను, కెమెరా పాడిపోతుంది అంటున్నాను, పోయింది మెడిటేషన్. అంచేత ఏంటి, కర్మని తగ్గించుకొని ఆలోచనని తగ్గించుకుని నువ్వు ఉంటే తప్పనిసరిగా యూ విల్ బి ఏ జూనియర్ గాడ్ అంటుంది స్వామి సత్యానంద సరస్వతి కుండలిని యోగ పుస్తకంలో. యూ విల్ బికమ్ ఏ జూనియర్ గాడ్. ఇక్కడ ఉంటావు నువ్వు, కర్మలు ఉన్నప్పుడు ఇక్కడ ఉంటావు, మూలాధార స్వాధిష్టానాలు కొట్టుకుంటూ ఉంటాం. అప్పుడప్పుడు ఏదో అనుకున్నవి జరుగుతాయి, లేదో జరగవు. ఇక్కడ ఉన్నప్పుడు నువ్వు శివుడు అవుతావు. ఇది ఆజ్ఞాచక్రంలో శివుడు ఉంటాడు. నువ్వేం చెప్తే శివాజ్ఞయా అంటాడు. నువ్వేం చెప్తే అది ఆజ్ఞ అవుతుంది. అంటే అన్నీ బాగానే ఉంటాయంటే అన్నీ బాగానే ఉంటాయి. గ్రహస్థితులు కూడా ఏ అరిష్ట అరిష్ట స్థానాల్లో గ్రహాలు కూడా శుభస్థానాల్లోకి వచ్చేటువంటి శక్తి ఈ సాధన ద్వారా తప్పకుండా వస్తుంది, దాంట్లో సందేహం లేదు. అలానే ఒకటి ఇంతకుముందు పెళ్లి గురించి వచ్చింది కాబట్టి గురుగారు, ఇప్పుడు ఎన్నో అంటే ఆ ముహూర్త బలం చూసి చాలా బాగుంటుందని చెప్పి పెళ్ళిళ్ళు చేస్తున్నారు. కానీ మనం చూస్తున్నాం చాలా మటుకు కొన్ని రోజులకే ఆ పెళ్ళిళ్ళు విడిపోతున్నవి. ఈ ముహూర్త బల లోపమా, జాతకాన్ని సరిగా పరిశీలించకపోవడమా, లేకపోతే కర్మ ఫలితమా? ఇది రిడెండెంట్ క్వశ్చన్ అంటారు, ఒక టీవీ వేరే ఛానల్లో చెప్పినట్టున్నాను. బట్ ఎనీవే అందరికీ ఉపయోగపడుతుందిగా మళ్ళీ చెప్తాను, చర్విస్తారని ఆయన. ఏంటంటే ముహూర్త లోపం ఎప్పుడూ ఉండదు, అన్నీ క్యాల్కులేట్ చేసి చెప్పింది. కాకపోతే ఒక్కొక్కప్పుడు హ్యూమన్ ఇన్వాల్వ్మెంట్ ఉన్నది. ఇప్పుడు నర్సు
మీరు 5:15కి పుట్టారని చెప్తుంది ఎవరికి, మీ నాన్నగారికి. 5:50 అని రాసుకుంటారు, 15:50లా వినబడుతుంది. అది ఆవిడ మాయ. ఈ 50కి లెక్క కొట్టేసి ముహూర్తాలు చూపిస్తారు. మరి ఇప్పుడు ముహూర్తం ఉన్నట్టా లేనట్టా అంటే వాళ్ళకి అక్కడ ఒక హ్యూమన్ ఇన్వాల్వ్మెంట్ ఉంది. క్యాల్కులేషన్స్లో ఒక పంచాంగం ఇంకో పంచాంగం ఒప్పదు. ఎన్నో హ్యూమన్ అన్నీ కరెక్టే, నేను ఎవరిది శాస్త్రాన్ని తప్పుపట్టిన మహానుభావులు వాళ్ళందరూ. కాకపోతే ఇదొక్కటే కాదు, ఇంకొకటి ఉంది అని మనం మర్చిపోతున్నాం. పూర్వకాలంలో మా అమ్మ నాన్న పెళ్లి చేసేటప్పుడు ముహూర్తం పెట్టే చేశారు. మా తాతగారిది ముహూర్తం పెట్టే చేశారు. అవి నిలబడ్డాయి, ఇవి నిలబడలేదు. అక్కడ హ్యూమన్ ఎర్రర్ ఉంది, ఇక్కడ హ్యూమన్ ఎర్రర్ ఉంది, అయినా అవి నిలబడ్డాయంటే అక్కడ పెళ్లి చేసుకునేటప్పుడు ఆడపిల్లకి తల్లిదండ్రులు తల్లి చెప్పేది, అమ్మ పెళ్లి చేసుకున్నాక భర్తే నీకు సర్వస్వం, అత్తమామలే నీకు దైవం, అక్కడి సంగతులు ఇక్కడ నాకు ఏమీ చెప్పకు, ఇంకో ఇంటికి వెళ్తున్నాం, మన వంశం పేరు ప్రతిష్టలు నిలపాలి అని చెప్పేవారు. వీళ్ళు కూడా ఎక్కువ అట్రాక్షన్స్ లేవు కాబట్టి ఎక్స్పెక్టేషన్స్ లేకుండా ఇప్పుడు ఐటీ జాబ్స్ వచ్చాయి, ఉంటే డబ్బులు వస్తున్నాయి, ఇవన్నీ కూడా మాయలో పడేసాయి, ఎక్స్పెక్టేషన్స్ పెరిగిపోయాయి. అదొకటి నెంబర్ 1. అంటే తల్లిదండ్రుల నుండి ఒక సజెషన్స్ తక్కువ పెట్టాయి, చెప్పినా వినిపించుకోరంటారు, అది వేరే విషయం. రెండోది, మా కాలంలో మాకు సమ్మర్ హాలిడేస్ ఇచ్చారంటే నేను చెన్నై నుండి రాజమండ్రి వచ్చేసేవాడు హౌరామైల్లో. వచ్చి 2 నెలలు ఇంక అన్నీ మర్చిపోయి పెరట్లో కూర్చొని బువ్వాలాట అంటారు, చిన్న చిన్న వంటలు వండుకుని ఆడుకునేవాడు, హాయిగా ఎంజాయ్ చేసేవాడు. 2 నెలలు మర్చిపోయి స్ట్రెస్ అంతా పోయేది, హాయిగా వచ్చేవాడు. ఇప్పుడు 5 రోజులు తెలిస్తే ఎంఏటీ, ఎస్ఏటీ, కిఏటీ క్యాట్లు, ఆ క్యాట్లు, ఈ క్యాట్లు చదివించారు, రుద్దేస్తున్నారు. ఇదేదో బోర్డులు పెడతారు, ఆ బోర్డులో మావాడి ఫోటో కూడా రావాలి ర్యాంకులో. ఈ తాపత్రయమే వాడు రుద్ది టెన్షన్ పెట్టేస్తున్నారు. వాడు ఎలాగో పాస్ అవుతాడు, ఉద్యోగంలోకి వెళ్తాడు, అక్కడ మళ్ళీ డబ్బు టెన్షను, ప్రోడక్ట్ రిలీజ్ అంటారు. ఇంత టెన్షన్ బిల్డప్ చేసుకుని వాడు పెళ్లి చేసుకుంటా, ఈవిడ అదే టెన్షన్లో వీడు. అక్కడ పెళ్లి చేసుకున్నాక టెన్షన్ వదలడానికి ఒక మనిషి దొరికాడు. వీళ్ళకి పేషెన్స్ ఎక్కడుంది? సో మన విద్యా వ్యవస్థ కూడా ఒక తిలాపాపం తలా పిడిగడు అంటారు తెలియదు, అది కూడా ఒక ఇది. ఓర్పు లేదు, సహనం లేదు. అక్కడ ఏదైనా చెప్తే స్త్రీ అణిగిమణిగి ఉండాలంటే అదిగో నువ్వు బానిసగా అంటున్నావు, కానీ స్త్రీని వాడు కాళ్ళు పట్టుకుని చేసింది పెళ్ళి అని మర్చిపోతున్నాడు. మట్టెలు తొడగడానికి కాళ్ళు పట్టుకుంటాడు మగాడు ఫస్ట్, అది మర్చిపోయాడు వీడును. ఎందుకు మర్చిపోయారు? ఎందుకు కాళ్ళు పట్టుకున్నాడు? ఆ రాజహోమం చేస్తున్నప్పుడు నా భర్త ఎటువంటి అల్పాయుష్కుడైనా సరే నా ఆయుష్లో నేను భాగం ఇస్తున్నానని చేస్తున్న ముక్కు మొహం తెలియని వాడికి అంత త్యాగం చేసి గొప్ప వ్యక్తిత్వం స్త్రీది. అలా దానికి ఈక్వల్గా తగినట్టు నిలబడగలగాలి మనం. అది చెప్పేవాడు ఎవడు లేడు. వీళ్ళ తప్పేం కాదు, యంగ్స్టర్స్ తప్పేమీ కాదు, పెద్దవాళ్ళు చెప్పేవాళ్ళు లేరు, తల్లిదండ్రులు లేరు చెప్పేవాడు. వాళ్ళే 7 గంటలకి 8 గంటలకి లేస్తుంటే వీళ్ళు ఏం చేస్తారండి? వాళ్ళే కొట్టుకు చచ్చిపోతూ ఉంటే పిల్లల ముందు పిల్లవాడు చూస్తుంటారు, ఓహో పెద్దయ్యాక నేను కూడా ఇలాగ తిట్టాలి కావాలి నా భార్యని అనుకోడు. వాడు ఖచ్చితంగా అనుకుంటాడు. కనీసం లోపలికి వెళ్ళైనా కొట్టుకోవచ్చు, వాళ్ళ ముందే కొట్టుకుంటారు. పైగా వీడేనమ్మా అలా అరవకమ్మ అంటే, నోర్మయ్య నీకు తెలీదు, శాంతంగా ఉండాలని చెప్పాను కదా అని, శాంతంగా ఉండాలని చెప్పాను కదా అని అరుస్తూ ఉంటుంది ఈవిడ. సంచేత వ్యవస్థ కూలడానికి అందరూ భాగవస్తులే. ఇప్పటికైనా ఈ యంగ్స్టర్స్, నాకు పెద్దవాళ్ళ మీద పెద్ద హోపు లేదు, యంగ్స్టర్స్ ఇది గ్రహించి ఇది నా జీవితం ఇటువంటి లోపాల వల్ల పాడవుతుంది, నేను ఎక్కడో ఒకట లైన్ గీసుకుని పిల్లల కోసమైనా సరే నేను దెబ్బలాడకుండా ఉండాలి అని పెట్టుకుంటే అన్నీ. ఇప్పుడు నా లైఫే తీసుకోండి, నేను ఓల్డ్ జనరేషన్ కాదు, ఓల్డే 71 ఏళ్ళే, బట్ మరీ ఓల్డ్ జనరేషన్ కాదు. నాకు మా భార్యకి అప్పుడప్పుడు అభిప్రాయ భేదాలు వస్తాయి, కానీ ఒకళ్ళు వచ్చినప్పుడు ఒకళ్ళు తగ్గుతూ ఉంటాం, కానీ మాకు టెన్షన్స్ లేవు. ఆ విద్యా వ్యవస్థ వల్ల నాకు టెన్షన్స్ ఎక్కువ లేవు. సరే పోనే అరుచుకుంటాం నెక్స్ట్ మూమెంట్. అంటే కానీ ఇది వదిలేయాలి అన్న స్థితికి నాకు ఎప్పుడు అది లేదు. ఇప్పుడు అన్ఫార్చునేట్లీ పెద్దవాళ్ళు కూడా, అమ్మ చూసుకుంటున్నాడా, బాగా చూసుకుంటున్నాడా, లేకపోతే నాకు చెప్పు,
నేనున్నాను తల్లి నీకు అని తల్లి ఫోన్ చేస్తూ ఉంటుంది. తప్పేనా అది? ఒకవేళ వాళ్ళు చెప్పిన అమ్మ ఏదో కోపంలో ఉంటాడమ్మా, సర్దుకుపో మరీ విపరీతంగా ఉన్నప్పుడు అది వేరే విషయం. చిన్నదానికే ఇది నేను పదే అసలు కన్యాదానం అంటే ఏమిటండి? మీకు టీవీ ఇచ్చేసి రోజు ఇంటికి వచ్చి నా టీవీ బాగానే ఉందండి, నా టీవీ బాగానే పట్టుకుపో నువ్వు టీవీ అనవు నువ్వు కొన్ని రోజులకి. కన్యాదానం ఇచ్చాక నువ్వు రోజుకు ఫోన్ చేయడం ఏమిటి అసలు? ఎప్పుడైనా బాగున్నారా అని అనడం. మా అమ్మాయి నా ఇంటికి వస్తానన్నా కూడా అల్లుడిని అడిగేవా తల్లి అని అడుగుతాను. మా ఇంటికి రమ్మని చెప్పినా కూడా అమ్మ ఆయన కూడా ఒప్పుకున్నాడా అంటాను. అంతకుముందు అనేవాడిని. ఎందుకంటే దట్స్ ఎ మినిమం. ఆ జాగ్రత్తలు తీసుకోకపోవడం. అయితే ముహూర్తాల బలం ఉందా లేదా అంటే అది కాంట్రవర్షియల్ క్వశ్చన్. ఉంటుంది, కొన్ని మాన్యువల్ ఎర్రర్స్ వల్ల లేకపోవచ్చు. కానీ మెయిన్ రీజన్ ముహూర్తం కాదు, మెయిన్ రీజన్ ఇది. మరి రాముడు ముహూర్తం చూసుకుని చేసుకున్నాడు కదా, పెద్ద ముహూర్తం. మరి రావణాసుడు సీతను ఎందుకు పట్టిపోయాడు? ఏదో కారణం ఉంది. అలాగే దీనికి ఏదో కారణం ఉంది. ఆ కారణం వెతుకుంటే ఇవన్నీ కారణాలు. కానీ ఎవరో ఒకరు బయలుదేరి ఈ వ్యవస్థను కొంచెం మార్చగలిగితే తప్పనిసరిగా మళ్ళీ మునపట్లాగా 70 ఏళ్ల మ్యారీడ్ లైఫ్, 80 ఏళ్ల మ్యారీడ్ లైఫ్ వస్తుంది. అలానే గురుగారు, ఇప్పుడు మన భారతదేశంలో ఎన్నో గుళ్ళు ఉన్నాయి. ఒక్కో గుడికి ఒక్కొక్క ప్రత్యేకత. చిదంబరం తీసుకుంటే నిరాకారుడైన శివుడిని ఆరాధించడం, అక్కడ ఆ అనుభూతి చెందడం అదొక ప్రత్యేకత. ఇట్లా అసలు మనం అంటే ఈ జన్మరాహిత్యాన్ని మనం ఏదైతే పాపాలు చేస్తుంటామో అవి తొలగించుకోవడానికి, అంటే తెలిసో తెలియకో జరిగిపోతుంది. ఇక జరిగిపోయిన నా తప్పుల్ని ఇక తెలుసుకొని ఈ తప్పులకి ఈ పాపాలని ప్రక్షాళన చేసుకోవడానికి వెళ్ళదగిన గుళ్ళు ఏంటిది, ఆ మహత్యం? ఎందుకంటే ఇప్పటివరకు జరిగింది. చాలామంది ఏంటంటే ఒక తెలియని, మీరు అన్నట్టు ఇప్పుడు ఆధ్యాత్మికతలో అంటే ఆధ్యాత్మికత వైపు ఎలా అయితే తోయబడతామో కొన్ని తప్పుల వైపు కూడా తోయబడతాం. ఆ సమయం, ఆ పరిస్థితులు కొంతమందికి తర్వాత తెలుస్తుంది, తప్పు తెలుస్తుంది, సరిదిద్దుకునే సమయం ఉన్నా కానీ చెప్పేవాళ్ళు ఉండకపోవచ్చు. అలా ఈ జీవితాన్ని మళ్ళీ సరి చేసుకోవడానికి అవకాశం ఉన్న దేవాలయాలు, వాటి విశిష్టత. అసలు దేవాలయ దర్శనం, క్షేత్ర దర్శనం అనే దాంట్లో పర్పస్ ఏమిటి అని అర్థం చేసుకుంటే అసలు ఈ ప్రశ్నకి సమాధానం. క్షేత్ర దర్శనం, క్ష అంటే నాశనము, అంటే రక్షింపబడం. పుత్రాయ పరిత్రాణాయ సాధనం త్రాహిమాం, అన్నదంతా రక్షణ. అంటే క్షేత్ర దర్శనం అంటే మనం ఈ సంసారంలో పడి అనేక తప్పులు చేస్తూ, మీరు అన్నట్టు అబద్ధాల వైపు తోయబడి, కన్వీనియంట్గా చెప్తుంటాం, అబద్ధాలు తోయబడి చేస్తున్నప్పుడు ఓ ఏడాది పాటు అన్నీ చేశాక ఆ యొక్క ఎఫెక్ట్ నుండి రక్షించుకోవాలి అంటే క్షేత్ర దర్శనం ముఖ్యం అంటారు. ఏదే క్షేత్రం, అందరూ అనుకుంటారు ఈ క్షేత్రం గొప్పది, ఆ క్షేత్రం గొప్పది. ఓకే, ఒప్పుకుంటానండి. తిరుపతి చాలా అందరికీ తెలుసు. బాలాజీ, వినగా బాలాజీ గొప్ప గుడి, పురాతనమైన గుడి, మహత్తు గలది. కానీ అక్కడికి వెళ్ళినా కూడా జీవితాలు ఎందుకు మారటం లేదు అంటే, నువ్వు ఏ దేవాలయానికి వెళ్ళినా, ఏ క్షేత్రానికి వెళ్ళినా కొన్ని రూల్స్ ఉన్నాయి. క్షేత్ర దర్శనము అంటే నెంబర్ 1, ఇంటి నుండి బయలుదేరి మళ్ళీ బ్యాక్ టు ఇల్లు వచ్చేదాకా భగవన్ నామస్మరణ, భగవత్ చింతన తప్పితే అన్య విషయాల మీద తక్కువగా ఆలోచించాలి అని చెప్తుంది శాస్త్రం. మనం చెప్తున్నావా? ఇక్కడ రైలు ఎక్కనా వాడితో దెబ్బలాట, మోసం. అక్కడికి వెళ్ళాక, గుళ్ళోకి వెళ్ళాక నేను చూడాలని వాడిని నెట్టేసి పోవడం. తిరుపతిలో ఎంత మామూలుగా వెళ్తే యూట్యూబ్ పిచ్చెత్తుంటే పరిగెట్టిపోతూ ఉంటారు అందరూ జనాలు. అసలు నన్ను అడిగితే దేవాలయానికి వెళ్ళినప్పుడు ఆ మెయిన్ ప్రధాన ద్వారం దాటగానే ఎంత ఎక్కువసేపు ఉంటే అంత మంచిది అనుకోవాలా? అవును. మళ్ళీ వెళ్తే మళ్ళీ అదే ఇల్లు, అదే సంసారమే కదండి. అంటే వీడు తెలివిన వాడు ఏం చేయాలి అసలు? నువ్వు వెళ్ళి అని మ్యాక్సిమం ఎక్కువసేపు ఉండా ప్రయత్నించాలి. అది చేయట్లేదు వీడు. పరిగెట్టి వెళ్ళి ఆడేదో ఎలా పరిగెట్టుకొని వచ్చేస్తాడు. ఎందుకు? ఏమిటి ఉపయోగం? ఆడ పోయింది క్షేత్ర దర్శనం. అంటే నిదానంగా వెళ్ళి భగవన్నామస్మరణ చేసుకుంటూ అక్కడికి వచ్చాక మామూలు చిన్న ఆలయాలు అయితే అర్చన చేస్తారు,
ఈ కొబ్బరికాయ కొని దగ్గర కూడా ఇంకా మహానుభావులు ఉన్నారు. కొబ్బరికాయ ఇచ్చాక అర్చన అడుగుతాడు కదా, మీ గోత్రం ఏంటి? మా గోత్రం కాశ్యప. అనేక గోత్రాలు చదువుతారు కాబట్టి ఆ పాపం పూజారి గారు నా గోత్రం హరితసారి చదువుతారు. వెంటనే ఈ మహానుభావుడు కోపం, అంతేనండి, డబ్బులే వాళ్ళకి, గోత్రం సరిగా చదవరు, అసలు దృష్టి లేదు అని ఎవరైతే ఆ మూర్తిని 3 పూటలా పూజ చేసి నైవేద్యాలు పెడుతున్నాడో ఆ వ్యక్తినే ఆ భగవంతుని ముందు తిడతాడు వీడు. ఎక్కడొస్తుందండి ఫలితం? అది ఎంత మహత్తైన గుడి అయినా సరే ఎక్కడొస్తుంది? అప్పుడు నిజంగా మీకు బాగా నచ్చిన వాడిని మీకు సేవ చేసేవాడిని నేను తిరిగి మీకు కోపం రాదు? భగవంతుడు అవ్యక్త స్వరూపుడు, మూర్తి లేదు. నేను నా కోసం ఒక మూర్తిని ప్రవేశపెట్టుకున్నాను. ఎప్పుడైతే మూర్తి వచ్చిందో దానికి గుణం వస్తుంది, 100% గుణం వస్తుంది. సో నాకు పూజ చేసేవాడిని నువ్వు తిడితే అందులో నా ముందు నువ్వు ఎంత వేసినా, పైగా కొబ్బరికాయ ఇచ్చాక నేను మొదల కొబ్బరికాయ ఇచ్చానండి, మీరు అంత పచ్చడి మీదే మీ దృష్టి. అలా అన్ని అమ్మలక్కలు ఉన్నారు ఇప్పటికీ. సో తర్వాత గబగబా ప్రదక్షిణ చేస్తారు, అలా కూర్చుని అలా లేచిపోతారు. ఎందుకది అసలు? వెళ్ళింది దర్శనానికి. అసలు ఎందుకోసం కూర్చుంటున్నాం? అక్కడ భగవంతుడి దగ్గరికి వెళ్ళాక కళ్ళు మూసుకోకూడదని చెప్తుంది శాస్త్రం. మీరు ఇంట్లో ఎంతవరకు లైన్లో నిల్చుకుని గోవిందా 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 అన్నాను. నన్ను అడిగితే అసలు ఏమో చదువుకోని వాళ్ళు ఉత్తములండి. చూస్తాం కదా తిరుపతి వెళ్ళినప్పుడు వాళ్ళ సర్వదర్శనంలో గోవిందా 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 అంటుంటారు. ఈ విఐపి దర్శనాల్లో వెళ్ళి వాళ్ళు లైన్లో నిల్చుని సోది కబ్బులు చెప్పుకుంటూ వెళ్తారు అనకూడదు. కానీ ఎవళ్ళు భక్తులు అక్కడ? సామాన్య ప్రజలే భక్తులు. అక్కడ వెళ్ళాక అంత చేసి వెళ్ళాక నీకు వచ్చేది ఒక అరక్షణం వదులుతారు వాళ్ళు. అందింట్లో కళ్ళు తెరుచుకుని నకసిక పర్యంతం ఆ భగవంతుని చూసి నన్ను ఒక స్నాప్ షాట్ తీసుకోమని చెప్తుంది. తీసుకుని అక్కడ నేను తోసేస్తారు నేచుగా. మిమ్మల్ని 5 నిమిషాలు ఉంచితే మీకు పెద్ద లైన్ పెరిగిపోతే అప్పుడు లైన్లో తిట్టుకునే వాళ్ళు మీరే. తోసేస్తే తిట్టుకునే వాళ్ళు ఎలా చేసినా వాళ్ళని తిట్టుకునే ఉంటాం మనం. వాళ్ళు ఏం చేస్తారు మరి? సో ఆడ ప్రదక్షిణ చేసి వచ్చాక అప్పుడు అక్కడ కూర్చుని కళ్ళు మూసుకుని ఇందాక తీసుకున్న స్నాప్ షాట్ని నేను తీసుకోవాలి. అప్పుడు మీ ఇష్టం. వెంకటేశ్వర సుప్రభాతం చదువుకొని, లలిత సహస్రం చదువుకొని ఎవడు తోయుడు. అలా కూర్చుని వాళ్ళు ఎంతమంది అండి అక్కడ? చాలా తక్కువ. కూర్చుని లేచిపోతారు ఏమిటో. మళ్ళీ బయటకు వచ్చేసాక నాకేం పెద్ద ఎఫెక్ట్. నువ్వు తిరుపతి వెళ్ళినా సరే ఎంత మ్యాక్సిమం నువ్వు గుళ్ళో ఉండగలవో అంత మ్యాక్సిమం ఉండండి. పరుగు బంధాల్లో నాకు బయటికి రాకండి. ఆడ విమాన వెంకటేశ్వర స్వామి ఉంటారు. అక్కడికి వచ్చాక అక్కడ ఉంటాయి, అక్కడ కూర్చొని ఇస్తాడు. అక్కడ తర్వాత ఇంకో చోట కూర్చోండి. ఈగో ఫీల్ అవ్వకండి. అహంకారాన్ని పరీక్షించడం కదా అమ్మవారు ఆ పురోహితుల్ని వాళ్ళని పంపి మిమ్మల్ని తిట్టిస్తుంది. పర్లేదు, తెలియలేదండి, ఇంకో చోట కూర్చుంటాను. అప్పుడు వాళ్ళే నన్ను ఒకసారి నాకు జరిగింది, లే అన్నాడు. అప్పటికి నేను గురుకరుణామయ్యనే, టీవీలో ఛానల్లో వచ్చిందే. లే అన్నాడు. సారీ అండి, నేను అక్కడ కూర్చుంటాను కొద్దిసేపు. అక్కడ కూడా కూర్చోకూడదు, ఆ మూల కూర్చుంటాను. ఎలా వాళ్ళు వేళతే ఆయన సారీ సార్. తర్వాత ఒకళ్ళు చెప్పారు, ఆయన ఎవరు? గురుకరుణామయ్య. నేను గురుకరుణామయ్య భక్తులు నేనండి, కూర్చొనిస్తే ఓ 10 నిమిషాలు ధ్యానం చేసుకుంటాను పోతాను. ఒక తిరుపతి గుడి ఎగ్జాంపుల్గా చెప్పాను. తిరుపతి గుడిలోనే నేను ఎక్కువ సేపు కూర్చోవాలంటే మామూలు గుళ్ళకి వెళ్ళిన వాళ్ళు ఎంతసేపు కూర్చుంటున్నారు? సమయం అంతా వారిది. అంచేత నాకు నా జీవితం మారిపోవాలి, అంత ప్రభావమైన గుడి ఏమిటంటే అక్కడ ఎక్కడ భగవంతుడు ఉంటాడో, ఎక్కడ విగ్రహం ఉంటుందో అక్కడ అంతా అసలు గుడికి ప్రభావం తెచ్చిదే మనమండి నిజం చెప్పాలంటే. ఎందుకంటే ఒక విగ్రహ ప్రతిష్ఠ చేసాక మన అందరం వెళ్ళి నారాయణ 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 అంటుంటే అక్కడ వాయుమండలం శుద్ధి అయ్యి అక్కడ ఆధ్యాత్మిక చైతన్యం వచ్చి ఎంతవరకు. అందుకే తిరుపతిలో ఎందుకు భోగాలు నైవేద్యాలు నామస్మరణ జరుగుతుందో అది బాగుంటుంది. చిన్న గుడిలో తక్కువ ఉంటుంది అంతే తప్పితే అక్కడ వెంకన్నబాబు గొప్ప, ఇక్కడ వెంకన్నబాబు తక్కువ అని ఎక్కడా లేదు. అక్కడ ఉన్నది భగవంతుడే, ఇక్కడ ఉన్నది భగవంతుడే. కానీ అక్కడ ఉన్న నామస్మరణ ఎక్కువ. నీ గుడిలో కూడా, నీ పల్లెటూరులో కూడా నీ గుడిని తిరుపతి గుడిలా చేయాలంటే పల్లెటూరులో ఉన్న వాళ్ళందరూ కలిసి రోజు వెళ్ళి అక్కడ నామస్మరణ చేయండి. ఎందుకు పైకి రాదో చూస్తాను నేను. నామస్మరణ అది ముఖ్యం.
అంచేత గుడికి వెళ్ళినప్పుడు ఎలా ఉండాలో అక్కడ అలా ఉంటే మీరు అన్నట్టు ప్రతి గుడి శ్రీశైలం ఎన్నున్నాయి, తిరువణామలై, కంచి కామాక్షి, మధుర మీనాక్షి, బోల్డ్ ఉన్నాయి. ప్రతి చోటికి వెళ్ళినా ఇంకోటి ఇది విపరీతంగా మీకు కనిపిస్తుంది. ఆ తిరుపతి గుడికి వెళ్ళాక ఏ గుడి అయినా సరే అప్పుడు జేబులో చేయి పెడతారు, పెట్టి ఏదో తన డబ్బు ఆయనకి దానం చేస్తున్నప్పుడు ఇలా ఇలా లెక్క పెట్టేసి ఇలా వేస్తారు. నిజం చెప్పొద్దు, నేను ఎప్పుడు గొప్పగా చెప్పండి, ఎప్పుడు లెక్క పెట్టనండి. నా జేబులో ఇలా చేయి పెడతాను, ఏమొచ్చిందో మళ్ళీ నేను మనిషిని, నాకు వీక్నెస్ ఉంటుంది, ఏమొచ్చిందో కూడా చూడకుండా వేసేస్తాను. అది ఒకసారి ఇలా వేసి వెనక్కి వెళ్ళడానికి డబ్బులు లేక ఇబ్బంది పడ్డాం. నాకు ఇలా వచ్చింది, కట్టంతా వచ్చేసింది, వేసాను. నేను చూస్తే అంతా వేసాను, అదే అంత వేసాను, ఎలాగ వెళ్తా ఉన్నావు అనేది ఎవరు వచ్చి హెల్ప్ చేశారు. నువ్వు ఏదో దేవుడికి దానం చేస్తున్న ఫీలింగ్లు పోగొట్టుకోవాలి. ఉండిలో వేసినప్పుడు తాదాత్మ్యంతో, అమ్మ నీ డబ్బు నీకు ఇస్తున్నానే తల్లి, నువ్వు ఎంత కావాలంటే అంత తీసుకొని జేబులో చేపెట్టి అలా ఇవ్వగలిగిన వాళ్ళు, పూజారిని తిట్టని వాళ్ళు, గుళ్ళో ధ్యానం చేసుకునే వాళ్ళు, గుళ్ళో ఎక్కువసేపు గడపాలి అన్నటువంటి ధ్యాస ఉన్నవాళ్ళు, వాళ్ళు ఏ గుడికి వెళ్ళినా సరే ఫలిస్తుంది. నిజంగా నిజం మీరు చెప్పినట్టు ఇప్పుడు ఏ పనికి వెళ్తున్నామో ఏ పని చేస్తున్నావు అనే మీద దాని మీద ధ్యాస లేదు. ఆ ధ్యాస లేనప్పుడు మీరు అన్నట్టు ప్రతిఫలం కూడా ఉండదు. ఇక తప్పు మనం చేసి నెపమేమో దేవుడి మీద ఒకటైనా ఫలం వేరొకట, అది ఎట్లు సాధ్యమగును అన్నాడు. ఏ విత్తు ఇచ్చోట నాటినో ఆ ఫలమును మీకు అందుతుండు, విత్తనం ఒకటైనా ఫలము వేరొకట, అది ఎట్లు సాధ్యమగును. నువ్వు ఎలా వెళ్ళావో అలాగే వస్తావు. ప్రతి ప్రశ్నకు చాలా చిన్న సమాధానం మీరు అన్నట్టు. ఆధ్యాత్మికతలో ప్రతిదానికి సమస్య, ఏది పెద్ద సమస్య కాదు, ఇక అంతా సూక్ష్మమే. అలానే గురువుగారు చాలా మటుకు అంటే ధ్యానం చేసేవాళ్ళు, ధ్యానం అంటే ఈ ఋషులు, మహర్షులు, వీళ్ళందరూ కూడా భవిష్యత్తుకి అలానే జరిగిపోయిన దానికి సూక్ష్మ ప్రయాణం చేసే శక్తి వస్తుంది, వారికి తెలుస్తుంది ఆ సాధనతోటి అంటారు. ఎందుకంటే మనం అన్నట్టు ఇంతకుముందు చెప్పినట్టు రమణ మహర్షి గారు ఇలా ఒక్కసారి కళ్ళు మూసి మీరు అన్నట్టు వారు అంటే ఆ ప్రయాణం సాధ్యం అవుద్దా నిజంగా అంటే? ఎందుకంటే భవిష్యత్తుని ఎవరు దర్శించలేరు, దేవుళ్ళు తప్పితే అంటారు. మానవ మాత్రులకి అది సాధ్యమా? ఇప్పుడు సాధ్యమా అసాధ్యమా చెప్పడానికి మిగతా వాళ్ళ సంగతి ఏమిటో, నాకు హక్కు లేదు, అధికారము లేదు, శక్తి లేదు. వాళ్ళకి సాధ్యమైతే సాధ్యమవుతుంది, ఇది లేదు. ఇప్పుడు భగవంతుడు చైనాలో భూకంపం వచ్చినప్పుడు 3 ఏళ్ల పాప 7 రోజులు ఆ డెబ్రిస్ కింద పడి ఒక్క దెబ్బ తగలకుండా పైకి వచ్చింది. 3వ అంతస్తులోని కింద పడి బతికాడు, చూసాం. అంటే ఇది సాధ్యం కాదని ఎలా చెప్పగలనండి? నా శక్తికి మించి నువ్వు చాలా జరుగుతున్నావు ఏమో, అది సాధ్యమే. కాకపోతే ఎప్పుడు సాధ్యమో మనకు కూడా చాలాసార్లు అమెరికా వెళ్తాను అనుకుంటాడు, లోపల నుండి వెళ్ళొద్దుకురా బతుకు బస్ స్టాండ్ అయిపోతుందని చెప్తుంది. అది భవిష్యత్తు దర్శనం నాకు అయింది. ఆడికి వెళ్ళి H1 వీసాలో ఉండి, బి వీసాలో ఉండి, ఉద్యోగం దొరక్క క్యాన్సిల్ అయిపోతూ ఉంటే టెన్షన్ పడి ఇంటికి వచ్చినప్పుడు అర్థమవుతుంది. అప్పుడు అనుకున్నది వినుంటే ఇన్ని లైఫ్లు వేస్ట్ అవ్వదని. భవిష్యత్ దర్శనం నాకు ఉంది, కాకపోతే నా మైండ్ దాన్ని తొక్కేస్తుంది. కాకపోతే బాగుండేవో, నేను జరిగితే బాగుంది. అందుకే మా గురువు గారు అంటారు, ఒరే సుబ్బు, శిష్యులు నీ దగ్గరకు వచ్చి ఏదో సలహా అడుగుతారనుకో, పొంగిపోకు నువ్వు. వాళ్ళు సలహా కోసం రాలేదు, ఆల్రెడీ తీసుకున్న డెసిషన్కి నీ అప్రూవల్ కోసం వచ్చారు, నీ సపోర్ట్ కోసం వచ్చారు. అంచేత ఈ మైండ్ ఎప్పుడు వెళ్ళి తోస్తూనే ఉంటుంది. ఇక్కడ ప్రతి ఒక్కరికి అంతరాత్మ అనేది ప్రతి ఒక్కరికి ఉంది. శంకరాచార్యుల వారికి ఉన్న అంతరాత్మ మీకు అంతరాత్మే. ఆత్మస్వరూపాన్ని ఎవడూ మార్చలేదు, కానీ ఆత్మస్వరూపాన్ని కవర్ చేసుకున్న బుద్ధి మాత్రం మీకు వేరు, నాకు వేరు, ఆయనకు వేరు. ఇది సాధన చేత, పూర్వజన్మ సుకృతం చేత వస్తుంది. ఆయన సాధన ఎటువంటిది? ఈ బుద్ధి ఎలాగా ఆవుకి గడ్డేస్తే అది తిని పాలు ఇస్తూ ఉంటుంది, దీనికి ఆలోచనలు ఇస్తే అది దీన్ని కర్మలు ఇస్తూ ఉంటుంది, రెండు ఒకటే. దీన్ని కట్టేయాలంటే పలుపుతాడు అని భక్తి అన్నది ఒకటి ఉండాలి. అది ఆయన అలవరిచి ఉన్నాడు కాబట్టి ఇతర చింతనలు ఏవి లేకుండా అదే ఉంటుంటే ఎవ్వడికైనా ఆ యొక్క శక్తి వస్తుంది. అది ఎప్పుడు
ఇది అనాహతనాద అనుసంధానం కరిష్యే అని నవావరణ పూజలో మంత్రం ఉంది. అంటే ఏమిటి? లోపల ఉన్నటువంటి నాదాన్ని నేను వినడానికి ప్రయత్నించాలి. ఆ నాదానికి భాష ఉండదు, లాంగ్వేజ్ ఉండదు, మీనింగ్ ఉండదు. కానీ ఆ నాదం వినేటప్పటికి నాకు భవిష్యత్తు తెలిసిపోతూ ఉంటుంది, ఏం జరుగుతుందో తెలుసు. ఒకటి, ఆ శక్తి మనకి లేకపోవడం కూడా ఒక రకంగా అదృష్టమే. ఆయనకి ఇంకో 10 రోజుల్లో వెళ్ళిపోతానని తెలుసండి, అయినా ఆయన ఇలా హాయిగా ఉన్నాడు. మనకు తెలిస్తే ఎలా ఉంటాం చెప్పండి? అసలు భవిష్యత్ దర్శనం అన్నారు కదా, తెలిసిపోతుందండి 10 రోజులు పోతామని. అంచేత వాళ్ళకి ఇచ్చింది అదృష్టం, మనకి ఇవ్వకపోవడం కూడా అదృష్టం అవ్వదు. అందుకే వాక్సిద్ధి అన్నారు. వాక్సిద్ధి ఎప్పుడు ఉండాలి? వాక్శుద్ధి ఉన్నప్పుడు ఉంటుంది. వాక్శుద్ధి లేకుండా వాక్సిద్ధి అయిపోయింది అనుకోండి, గోదావరి బ్రిడ్జ్ మీద రైలు వెళ్ళిపోతుంది, అమ్మో ఈ రైలు పడిపోతే అలా అంటే పడిపోతుంది, ఎందుకంటే వాక్శుద్ధి లేదు నీకు. అలాగే మైండ్ ఆలోచిస్తూ ఉన్నప్పుడు నీకు భవిష్యత్ దర్శనం ఉందనుకోండి, ఇక్కడ ఉన్నవన్నీ వెళ్ళిపోతూ ఉంటాయి. భవిష్యత్ దర్శనం ఎప్పుడు వస్తుందంటే మైండ్ని ఒక సబ్లైమ్ స్టేట్లో ఉండి, అంటే సుషుప్తి అవస్థలోకి పెట్టినప్పుడు, కనీసం నిద్రావస్థలోకి పెట్టినప్పుడు, యాక్టివిటీ తగ్గినప్పుడు, ఆ టైంలో మీకు కూడా చూడండి, ఒక్కొక్కప్పుడు సడన్గా బాగానే ఉంటుంది అంటారు, లేదా ఇంకోటి రాగానే మేము 32 ఏళ్ళ అంటారు. అదేంటి ఎలా తెలుసు మీకు 32 అంటే 32 కరెక్ట్గా అంటే ఏమిటి? భవిష్యత్ దశ మీకు వచ్చిందండి, అందరికీ ఉంటుందండి. దాని మీద ఒక సాధన, ప్రాక్టీస్. ఒక జిమ్లో ఎలాగైతే శరీరాన్ని పెంచుకోవడానికి సాధన చేస్తామో, ఈ యొక్క శక్తిని పెంచుకోవడానికి ఆధ్యాత్మిక సాధన అందరూ చేస్తే అందరికీ వస్తుంది. చాలా అద్భుతమైన పాడ్కాస్ట్ గురుగారు మీతోటి. ఎందుకంటే ఎన్నో మంచి విషయాలు చెప్పారు. అంటే దేవుడికి దగ్గర అవ్వడం అంటే చాలా సింపుల్, దూరం అవ్వడమే చాలా కష్టం. ఎన్నో కష్టాలు పడి దేవుడికి దూరం అవుతున్నారు ఈ జనరేషన్. కాబట్టి చిన్నగా అంటే దేవుడిని ప్రేమించడం మొదలు పెడితే, మనం చేసే పనిని ఇష్టపడితే దేవుడికి ఎంత దగ్గర అవ్వాలో అంత దగ్గర అవ్వచ్చు అని చిన్న సూక్ష్మ సూత్రాన్ని అంటే చెబితే వినేవాళ్ళు తక్కువ ఉంటారు, ఆ విన్న వాళ్ళు మారినా సరిపోతుంది అనేది. ఒక్కళ్ళు ఈ పాడ్కాస్ట్ విని ఒక్కళ్ళు మారినా ఆ విత్తే అలా పెరిగి ఒక మంచి ప్రశ్న అడిగారు. నేను మీకు థ్యాంక్స్ చెప్పుకోవాలి, అవకాశాన్ని నాకు ఇచ్చినందుకు. థ్యాంక్ యూ గురుగారు, థ్యాంక్ యూ సో మచ్. మరోసారి ఇంకా అంటే ఎందుకంటే దేవుడి గురించి ఎందుకు మాట్లాడాలి, లేకపోతే ఎందుకు మనం ఈ ధ్యానం గురించి మాట్లాడాలంటే ఎన్నో గొప్ప విషయాలు మనం చదువుకున్నాం, చాలామంది ద్వారా తెలుసుకున్నాం. అంటే సాధనతోటి మీరు అన్నట్టు దేన్నైనా సాధించవచ్చు. యోగులు, మహాపురుషులు, అసలు ఎన్నో అద్భుతమైన విషయాలు మనం చదువుతూనే ఉన్నాం, చాలా పుస్తకాల్లో తెలుసుకున్నాం. కానీ మీరు అన్నట్టు సాధ్యం అవుతుంది, ఎవ్వరికి సాధ్యం కాదు. అందరూ మానవ మాత్రలే. మీరు అన్న శంకరాచార్యులు కావచ్చు, రమణ మహర్షి కావచ్చు, వాళ్ళు ఆ సాధనలో ఆ దారి చూపించారు. సాధన దారి ఎప్పుడు కూడా గురుగారు అలా అవగలనా అని అనుకోకూడదు. వాళ్ళు ఏం చేస్తే అలా అయ్యారు, అది నేను చేస్తా అంతే. ఈ జన్మ కాకపోతే ఇంకో జన్మకైతే అవుతాను, అది అయి తీరుతా. వారి మాట విన్న అమ్మవారు మన మాట ఎందుకు వినరు? ఎందుకంటే ఆ రోజుల్లో వాళ్ళ యొక్క ధ్యాస అటువంటిది. కబీర్ అయినా, సూర్దాస్ అయినా, గోరాకుంభ అయినా సరే నిరంతరం విట్టల్ చోకామేళ జోడు కుట్టుకునేవాడండి. అతను చచ్చిపోతే నామదేవుని విఠల్ పెట్టి, నా భక్తుడు చచ్చిపోయాడు, అతనికి ఆ చివరి కోరిక ఏంటంటే అతని శరీరాన్ని నా గుడి ఆవరణలో పాతాలన్నాడు, వెళ్ళిపట్టరా అంటాడు. వెళ్తాడు నామదేవ్. అందరూ చచ్చిపోయి దహనం కూడా అయిపోతుంది. ఆ గోడ కూలిపోయి జోళ్ళు కుట్టుకుని అందరూ చచ్చిపోతారు. అక్కడ గోడ కానుకున్న వాళ్ళు అందరూ చచ్చిపోయారు, దహనం కూడా అయిపోయిందండి. విఠల్ అంటాడు, ప్రతి ఎముక చెవి దగ్గర పెట్టుకో, ఏ ఎముక నుండి విఠల్ అని వినబడుతుందో అది నా యొక్క చోఖా మేడ ఎముక, అవన్నీ పోగు చేసి పట్టరా అంటారు. అటువంటిది సాధన. అది నిజమా కాదా అని పరాకాష్ఠని వర్ణిస్తున్నప్పుడు వర్ణంలో గొప్పతనం అంతే. అంత సాధన మనం చేయగలగాలి. దానికి కనీసం ఒక సంకల్పం ఉండాలి. అలా అవ్వలేను, అదంతా గొప్ప నేను ఎప్పుడు ఆ వాదన నేను ఏకీభవించాను. ఎందుకు అవను? అవదు అందుకే చో అని ఒకడు ఉన్నారు, ఉన్నారో లేదో, తమిళనాడులో లేరు, చో రామస్వామి. ఆయన అంటాడు,
இது உருப்படாது, இந்த நாடு உருப்படாது, ஒன்றுமே உருப்படாது, அவர் அந்த மாதிரி பண்ணக்கூடாது ప్రియం అని ఈ టీ షాపుల్లో కూర్చుని వైట్ కుర్తా వైట్ పాజామా వేసుకుని సంసారాన్ని పట్టించుకోకుండా సిగరెట్ చేతితో పట్టుకుని ఈ దేశం బాగుపడదు, ఆ ప్రధాని అలా చేయకూడదు, చెప్పే చాలా తప్ప ఉంటాడు. వాళ్ళే టెర్రరిస్టులు అన్నారు దేవసుకి. వాడు చెయ్యడు, ఇంకోటి చేయనివ్వడు. అంచేత నిరాశావాదం అన్నది ఆధ్యాత్మికంలో లేదండి. నేను ఎందుకు అవను అని కసి పెరగాలి, దానికి తాగిన సాధన చేయాలి. చేస్తే ఎప్పటికైనా తప్పనిసరిగా ముక్తి. ధన్యవాదాలు. ధన్యవాదాలు.